చేస్తా ఉన్నాను. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ స్నాచ్ దెమ్ ఫ్రమ్ ద ఫైర్ అని, అంటే అగ్నిలో నుంచి కాపాడినట్లు కాపాడండి అనేది యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంది. అందులో యూదా పత్రిక 23వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. దేవుడిచ్చిన యొక్క వాక్య భాగంలో నుంచి మొదటి అంశము అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. కేవలం దీనిపైననే వాక్యం మొత్తం కూడా తయారు చేశాను. దీనిపైననే మనం ఈరోజు వాక్యము వింటాం. ఈ యొక్క వచనంలో అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి అని దేవుడు చెప్తున్న యొక్క వాక్యంలో మనం ఒకవేళ బుక్స్ యొక్క క్రొనాలజీలో పోతే యూదా పత్రిక తర్వాత ప్రకటన గ్రంథం మనకు కనిపిస్తుంది. దిస్ ఇస్ ద లాస్ట్ థింగ్. ప్రకటన గ్రంథానికి రెవల్యూషన్ అనే ప్రకటన గ్రంథానికంటే ముందు యూదా పత్రిక మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయం నుంచి తీసుకుంటే 19వ అధ్యాయం మొదటి 11 వచనాల వరకు, దాని తర్వాత ఈ 6వ అధ్యాయం నుంచి మనం చూస్తే చాలా భయంకరమైన శ్రమ. అది శ్రమ అని కూడా నేను అనను, అది ఉగ్రత. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత భూమి మీదకి వచ్చి ఉన్నది, ఎవడు తాళజాలగలడు అని ప్రకటన 6వ అధ్యాయంలో చివరి వచనాలలో అది రాస్తా ఉంటాడు అపోస్తలుడైన యోహాను. అయితే అది ఉగ్రత దేవుని నుంచి, గొర్రెపిల్ల నుంచి, లేకపోతే యేసుక్రీస్తు నుంచి వచ్చే ఉగ్రత ఒకటి మనం చూస్తాం. దాని తర్వాత 19, 20 అధ్యాయాలు మనం చూసినట్లయితే అక్కడ 20, 21వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే నిత్య అగ్నిగుండంని కూడా మనం చూస్తూ ఉంటాం. సో బహుశా దేవుడు ఈ యొక్క బుక్స్ యొక్క క్యాననైజేషన్ చేసేటప్పుడు కానీ, ఆ యొక్క క్రొనాలజీలో చూస్తున్నప్పుడు కానీ యూదా పత్రికలో చాలా హెచ్చరింపులు మనం చూస్తాం. దాంట్లో ఉన్న ఒక హెచ్చరింపు ఏంది అంటే అగ్నిలో నుండి వారిని కొందరిని రక్షించుడి అని. అంటే అగ్నిలో నుంచి రక్షించుడి అనే ఒక మాటను యూజ్ చేస్తున్నప్పుడు ఇట్ క్రియేట్స్ అన్ అర్జెన్సీ. జనరల్గా నార్మల్గా రక్షించుడి అని అంటే సరే సార్ మెల్లగా చూద్దాంలే సార్ అది దాన్ని మాట్లాడుతుంటాం. అదే మన పిల్లోడు ఒకవేళ అక్కడ అగ్ని ఉంది అని అంటే అందులోకి ఒక చిన్న పిల్లోడు ఇన్ఫాంట్ బేబీ పాక్కుంటూ అందులోకి పోతున్నాడు అని అంటే మనం అదే ఏ బాబు కర్రా నాన్న అనేసి అంత స్లోగా మనం పిలువం. లేదా మనం మెల్లగా ఫుర్సత్గా లేచిపోయి ఆ పిల్లోని పట్టుకొని వస్తామా, అట్లా చెయ్యం మనం. వాట్ వీ వుడ్ డూ అంటే అర్జెన్సీలా లేచి ఒక్కసారిగా దుంకుతాం, దాంట్లోకి దుంకిపోయి ఆ పిల్లోని గుంజుకొని వచ్చేస్తాం. సో ఆ యొక్క అర్జెన్సీని క్రియేట్ చేయడానికి ఆ యొక్క అర్జెన్సీ యొక్క వాతావరణం ఉన్నది. సో మీరందరూ కూడా ఎట్లా వర్క్ చేయాలి అని అంటున్నాడు అంటే వర్క్ విత్ అన్ అర్జెన్సీ అనే మాటను ఇక్కడ యూదా భక్తుడు మనకు రాస్తా ఉన్నాడు. ఈ అర్జెన్సీ ఎట్లా దేని గురించి అని అంటే పాపంలో నుంచి, నిత్య అగ్నిగుండంలో నుంచి పాతాళంలోకి వెళ్తున్న తన ప్రజలు, అంటే ఈ యొక్క మనుష్యులు అందులోకి వెళ్తా ఉన్నారు కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు వాళ్ళని రక్షించు. ఏ విధంగా రక్షించాలి వాళ్ళను అంటే యేసుక్రీస్తు యొక్క సువార్త ఎప్పుడైతే మనం చెప్తామో అప్పుడు వాళ్ళు రక్షించబడతారు, యేసుక్రీస్తు మార్గంలోకి వాళ్ళు వస్తారు. కాబట్టి ఇట్స్ అ టైమ్ ఫర్ అన్ అర్జెన్సీ అనేది యూదా భక్తుడు మనకు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. దీన్ని ఉద్దేశించి ఆయన ఇంకొక కొంచెం ముందు 7వ వచనంలో ఆయన సొదొమ గొమొరాని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ అక్కడ రాస్తా ఉంటాడు. సొదొమ గొమొరా గురించి ఏమని రాస్తాడు అని అంటే ఆ ప్రకారముగానే సొదొమ గొమొరాలను వాటి చుట్టూ పట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయించు పరశరీరాన్ని సారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడను. అయితే ఈ యొక్క సొదొమ గొమొరాది మనం స్టోరీ చెప్పాలంటే ఈరోజు కూడా మనం యూట్యూబ్లో చూడొచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చిన వారిని ఎవరిని అడిగినట్లయితే వాళ్ళు చెప్తారు. సొదొమ గొమొరాకు ఎప్పుడైతే ఆ అగ్నిగంధకములు ఆ యొక్క పట్టణం మీద పడ్డాయో, ఈ ఇన్సిడెంట్ ఆ అగ్నిగంధకములు అంటే అబ్రహాం ఉన్న కాలానికి మనకు తీసుకుంటే దాదాపుగా 3500 సంవత్సరాల పైచిలుకు సంవత్సరాలు వస్తాయి యాజ్ పర్ ద బైబిల్ రికార్డ్స్ అండ్ యాజ్ పర్ ద హిస్టారికల్ రికార్డ్స్ మనం చూస్తే.
అయితే ఆ కాలంలో జరిగిన ఈ ఈవెంట్, ఈ ఇన్సిడెంట్స్ ఏంటిది అంటే దేవుని ఉగ్రత అగ్నిగంధకముగా వలె వచ్చి ఆ పట్టణం మీద పడ్డది. ఎందుకంటే విపరీతమైన వ్యభిచారం వాళ్ళు చేస్తూ ఉంటారు. రకరకాలైన పాపాలు అక్కడ ఉంటాయి. అయితే ఈరోజు మనం యూట్యూబ్లలో చూసినా, ఇజ్రాయెల్కి వెళ్ళి వచ్చిన వారిని అడిగినా కూడా సొదొమ గొమొరాల యొక్క ఆనవాళ్ళు అనంటే ఆ యొక్క సిటీ ఉందా అనేసి ఒక ఆనవాళ్ళు ఈ రోజుకి ఒక్కటి కూడా కనిపించదు అక్కడ ఆనవాళ్ళు. అంత భయంకరంగా దేవుడు కాల్చిపడేసిండు. ఒక ఆనవాలు కూడా లేనంత భయంకరంగా కాల్చిపడేసిండు. అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడంటే పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడను. ఈ లోకానికి నిత్యాగ్నిగుండం ఏ విధంగా ఉంటుంది అని అంటే దృష్టాంతముగా ఏది ఉంచిండు ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అంటే సొదొమ గొమొరాలను చూడండి, మీరు దాన్ని చూసి తెలుసుకోనండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో అంత పెద్ద నిత్యాగ్నిగుండం రాబో దినాలలో ఈ అంటే ఎవరైతే రక్షించబడరో వారి కోసం ఉన్నప్పుడు వారి కోసము పని చేసే వాళ్ళు ఏ విధంగా పని చేయాలి అని అంటే ఒక అర్జెన్సీ ఎన్విరాన్మెంట్ లో పని చేయాలా. ఇట్ ఈస్ నాట్ ఇది ఇప్పుడు టైం కూడా కాదు. అంటే ఎన్ టైమ్స్ అనంటే దేవుని యొక్క రాకడకు అనేకమైన సూచనలు మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్క సూచన కన్వర్జెన్స్ అవుతా ఉన్నది. అనేకమైన సూచనలతో కలిసి ముందరకు వస్తా ఉన్నాయి. ప్రతిదినము కొన్ని అంటే ఒక డజన్ 2 డజన్ల సూచనలు నెరవేర్పును మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి జనరేషన్లో ఉన్న మనము ముఖ్యంగా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనము ఏ విధంగా పని చేయాలనంటే యూ హ్యావ్ టు వర్క్ విత్ అన్ అర్జెన్సీ అనేసి యూదా భక్తుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, ఒక న్యాయబద్ధమైన క్వశ్చన్. అంటే మనము హూ ఆర్ వి టు స్నాచ్, మనం ఎవరము ఆ యొక్క అగ్నిలో నుంచి గుంజిపేడేయడానికి మనం ఎవరము అనే క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు సింపుల్ ఆన్సర్ ఏంటి అని అంటే మనల్ని అందరూ లోకంలో గుర్తుపట్టేది ఏంటంటే వీఆర్ కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్ 1, సెకండ్ వీఆర్ కాల్డ్ యాజ్ బిలీవర్స్ 2. క్రిస్టియన్స్ అని అన్నప్పుడు మనము యేసుక్రీస్తుని అనుసరించే వాళ్ళము, యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళము, యేసుక్రీస్తు రక్తంలో మన పాపములు కడుక్కొని ఆయననే మన దేవునిగా వర్షిప్ చేసే వాళ్ళము. కాబట్టి మనం ఆయన సంతతి. కాబట్టి మనము ఆ యొక్క బాధ్యత తీసుకోవడంలో ప్రప్రథమముగా అది ఎవరికి ఉన్నది అని అంటే మనకే ఉన్నది అనేది వాక్యం చాలా సుస్పష్టంగా చెప్తుంది. అపోస్తులైన పౌలు రాసినట్టు ఫిలిప్పీ పత్రికలో కానీ, కొరింథీయులకు కానీ, రోమియోలకు కానీ రాసిన ఆయా పత్రికలలో వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ ఎటర్నల్ ప్లేస్ అని చెప్పి మాట్లాడతాడు. సెకండ్ ఇంకొకటి మాట్లాడతాడు, వీఆర్ ఎటర్నల్ సిటిజన్స్ అని అంటాడు. పరలోకపు యొక్క ఎటర్నల్ సిటిజన్స్ ని పౌరులం, ఎటర్నల్ నిత్యత్వానికి మనం పౌరులం అనే మాటను దేవుడు యూజ్ చేస్తాడు. అంబాసిడర్, రాయబారులుగా మనల్ని యూజ్ చేస్తా ఉన్నాడు. సో ఇటువంటి అనేకమైన అబ్రివేషన్స్ మనకు, అంటే అబ్రివేషన్స్, డిజిగ్నేషన్స్ మనకు దేవుడు ఇస్తా ఉన్నాడు. అటువంటప్పుడు ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలా, ఈ అగ్నిలో నుంచి ఎవరు తీసుకొని రావాలా? ఈ లోకంలోకి చాలా మంది పాపంలోకి వెళ్తున్నప్పుడు ఆ అగ్నిగుండంలోకి వాళ్ళు దారి వేసుకొని అందులోకి నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎవరు తీసుకొని రావాలంటే ఇట్ ఈస్ అస్. దీన్ని మనము యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ చాలా క్లియర్ గా రాస్తాడు మన బాధ్యత ఏంది అనేది రాస్తాడు. అది నేను ఒక మాట చదువుతాను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించిన వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. చాలా గొప్ప మాట కదా. ఈ బాధ్యత ఎవరికి ఇస్తా ఉన్నాడు? ఈ రోజులలో మనం చూస్తాం, మన ఇంట్లోకి మన అందరి మధ్యలో కూడా చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వస్తారు. అది లైఫ్ ఇన్సూరెన్సే కానీ, ఎల్ఐసిఏ కానీ, లేకపోతే ఇతర ఇన్సూరెన్స్ ఏజెంట్స్ చాలా మంది ఉన్నారు. అయితే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వచ్చి వాళ్ళు చెప్పే స్టోరీ, మనకి జనరల్గా చెప్పే స్టోరీ ఏంటంటే, సార్ మీకేమైనా అయితే మీ కుటుంబాన్ని చూసుకోవడానికి ఈ యొక్క పాలసీ అనేది ఉంటుంది, లేకపోతే మీరు మరణించిన తర్వాత మీ కుటుంబానికి ఇది ఆదరణంగా ఉంటుంది, కొంచెం యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి. నో డౌట్ అబౌట్ ఇట్, మంచిదే, అది నేను కాదన్నాను. అయితే ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఏం చెప్తారు అని అంటే, నేను ఇన్ష్యూర్ చేస్తున్నాను అంటారు. కానీ ఈ రాయబారులమైన మనం ఏం చేస్తున్నాం అనంటే అష్యూరెన్స్ చేసే ఏజెంట్స్.
ఏం అష్యూరెన్స్ చేసే ఏజెంట్స్ మేము అంటే ఇక్కడ 20వ వచనంలో రాస్తా ఉన్నాడు, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అంటే నిత్య అగ్నిగుండంలోకి పోకుండా, ఆ మరణము ఆ నిత్య అగ్నిగుండంలోకి పోకుండా ఆ పాపిని రక్షించి మనం ఏం చేస్తా ఉన్నాం అంటే నిత్య జీవాన్ని దిక్కు తీసుకొచ్చే అష్యూరెన్స్ ఏజెంట్స్ మీ అనమాట. మనం క్రిస్టియన్స్ ఆర్ కాల్డ్ ద అష్యూరెన్స్ ఏజెంట్స్. అయితే ఈ అష్యూరెన్స్ ఏజెంట్స్ ఎందుకు చేయాలి మనం పని అని అంటే, బికాస్ వీఆర్ ద మనల్ని దేవుడు ఎంచుకున్నాడు. ఏ ఒక్క జనాంగాన్ని ఎంచుకోలేదండి, ఏ ఒక్క జనాంగాన్ని ఎంచుకోలేదు. ఇట్ ఈస్ ఓన్లీ దోస్ హూ బిలీవ్ ఇన్ హిస్ బ్లడ్. ఆయన రక్తంలో విశ్వసించి ఆయన రక్తాన్ని నమ్మి ఆ రక్తము ద్వారా నా పాపములు క్షమించబడ్డాయని ఎవరైతే నమ్ముతా ఉన్నారో వాళ్ళకి ఈ బాధ్యతను అప్పగిస్తా ఉన్నాడు. అగ్నిగుండంలోకి పోతున్న నా జనము, నేను క్రియేట్ చేసిన నా స్వరూపంలో క్రియేట్ చేసిన నా ప్రజలు అగ్నిగుండంలోకి వెళ్తా ఉన్నారు. వాళ్ళను రక్షించేది, వాళ్ళను తోటి మీరు కమ్యూనికేట్ చేసేది ఎవరు అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ అస్. మనము యేసుక్రీస్తుని నమ్మిన మనము మాత్రమే ఆ యొక్క పని చేయటకు అర్హులుగా దేవుడు ఎంచుతున్నాడు. కాబట్టి మనమందరం దానికి సన్నద్ధులం కావాలి. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ వస్తుంది. ఏం క్వశ్చన్ వస్తుంది అని అంటే, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు సేవ్? పోతే పోని ఏమవుతుంది, వాడు ఎన్నిసార్లు చెప్తే వినకపోతే ఏం చేస్తాం, వాడు పోతున్నాడు అగ్నిగుండంలోకి, పోని అనేసి ఒక క్వశ్చన్ వస్తుంది. సాధారణమే ఈ క్వశ్చన్ రావడం, ఎందుకంటే మానవులం కాబట్టి ఒక టైంలో మనం పేషెన్స్ లూజ్ అవుతాం, చెప్పి అలసిపోతాం, అదంతా ఉంది. ఇంకొకటి కూడా నేను చాలా సందర్భాలలో చెప్తా, ఆర్ జాబ్ ఈజ్ టు కమ్యూనికేట్. కన్వర్షన్ ఈజ్ నాట్ అవర్ జాబ్, ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద లార్డ్ హోలీ స్పిరిట్. ఆర్ జాబ్ ఈజ్ జస్ట్ టు కమ్యూనికేట్. మనం చెప్పాలా, కాన్వర్జేషన్ క్రియేట్ చేయాలా, కమ్యూనికేట్ చేయాలా. ద కన్వర్షన్ ఆ మనిషి యొక్క జీవితంలో పరివర్తన రావడం, ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడం, ఆ కన్వర్షన్ రావడం, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం అనే పని మొత్తం కూడా ప్రభు అయిన పరిశుద్ధాత్మ ఆ యొక్క పని చేస్తాడు. అయితే ఇప్పుడు వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు సేవ్ దెమ్ అని అన్నప్పుడు ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది అని అంటే, బికాస్ గాడ్ లవ్స్ దెమ్. ఇది నువ్వు నేను చేసేది కాదు, యేసు క్రీస్తు వారిని ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన స్వరూపంలో ఆ మనుషులందరినీ తయారు చేసిండు కాబట్టి మనుషులందరికీ కమ్యూనికేట్ చేసే బాధ్యత అది మనది. అగ్నిలో నుండి కాపాడే బాధ్యత దేవుడు మన పైన పెడతా ఉన్నాడు. రెండవది ఇంకొకటి ఏంటి అంటే, హెల్ ఈజ్ రియల్. నిత్య అగ్నిగుండం అనేది అది సత్యము. దాని తర్వాత అది నిత్య అగ్నిగుండం అని దాని పేరులోనే ఉంది, అగ్నిగుండం. అది దాని తర్వాత దాని ముందర ప్రీఫిక్స్ ఏముంది అని అంటే నిత్యం ఉండేది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇట్ ఈస్ ఎటర్నల్. అది అగ్నిగుండము, అది సత్యము, అగ్నిగుండము నిత్యము. కాబట్టి దాంట్లోకి చాలా మంది ప్రవేశిస్తూ ఉంటారు. కాబట్టి మనము అది నిజము కాబట్టి దాంట్లో నుంచి రక్షించే మార్గము మనం ఏం చేయాలంటే అది కమ్యూనికేట్ చేయాలా. దాని తర్వాత మూడవది ఏంటంటే వీఆర్ కమాండెడ్ టు డూ. యేసుక్రీస్తు మరి అనేకమైన ఎపిసోడ్స్ లో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ద్వారా చాలా మాటలు రాయిస్తూ ఉంటాడు. అవన్నీ కూడా మిలిటరీ టర్మ్స్ మాట్లాడిస్తూ ఉంటాడు. స్టాండింగ్ ఫర్మ్ అని అంటాడు, అని అంటే నిలకడగా ఉండడం. ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ వర్డ్, అది మిలిటరీలో యూజ్ చేసే వర్డ్ అనమాట. ధైర్యంగా నిలబడాలి, స్టాండ్ అట్ ఈజ్ అన్నట్టు. సో అటువంటి మాటలలో ఒకటి ఏంటంటే వీఆర్ కమాండెడ్ టు డూ. మిలిటరీ కమాండర్స్ కి కానీ మిలిటరీ సైన్యంలో కానీ ఒకసారి ఆ కమాండ్ వచ్చింది అని అంటే తూచా తప్పకుండా అది నిర్వహించవలసిందే. దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. దాన్ని సార్ అట్లా కాదు సార్, ఇట్లా కాదు సార్, అక్కడ భయంకరంగా ఉంది సార్, సైన్యం ఓడిపోతుంది సార్, అక్కడ లేదు, నువ్వు ఒక్కని ఉన్నా సరే అక్కడ పోవాల్సిందే, అండ్ యు ఆర్ కమాండెడ్ టు డూ దట్. సో ఇక్కడ మనం ఈ యొక్క ఎందుకు వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు సేవ్ దెమ్, ఎందుకు మనము వాళ్ళను రక్షించాలా, ఏంటిదా ఇంపార్టెన్స్ అనేసి మనం చూసినట్లయితే యోహాను సువార్త 3:16-17 మనకందరికి తెలిసిన వాక్యమే. దాంట్లో నుంచి ఒక 2 చిన్న వచనాలు నేను చదివి వినిపిస్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఇక్కడ 3 వర్డ్స్ మనం చూస్తున్నాం. విశ్వసించిన ప్రతివాడు నశింపక నిత్య జీవం పోతా ఉంటాడు. దాని తర్వాత మాట అంటా ఉన్నాడు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని
లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. ఈ వచనంలో 17వ వచనంలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, అంటే తన కుమారుని దేవుడు ఒక సెకండ్లో అనుకుంటే దేవుడు పాపము ప్రబలుతా ఉంది, ఈ మనుషులందరూ పాపానికి అట్రాక్ట్ అయిపోతా ఉన్నారు, విపరీతమైన పరిస్థితులు నెలకొల్లినప్పుడు నోవా కాలంలో చేసినట్లు ఆయన మళ్ళొక డెసిషన్ తీసుకునేది, ఇట్స్ రాంగ్ ఎక్స్పెరిమెంట్ దట్ ఐ హావ్ డన్ అని చెప్పి లోకాన్ని మొత్తం తీసేద్దాం అనేసి ఒక సెకండ్ ఇట్లా అంటే వెళ్ళిపోతుంది లోకం మొత్తం, ఫినిష్, డన్, యూఆర్ డన్ విత్ ద వరల్డ్. కానీ దేవుడు అది చేయలేదు. ఎందుకు దేవుడు అది చేయలేదు అని బాగా ఆలోచిస్తే, ఆయన ప్రణాళికాబద్ధంగా ఆయన స్వరూపంలో మనల్ని తయారు చేసిండు. ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే తన కుమారుణ్ణే లోకానికి పంపించిండు. పంపించి తన కుమారుడు లోకానికి వచ్చిన తర్వాత ఆ కుమారుడు ఏం చేసిండు అని అంటే, ఆ కుమారుడు అందరికీ స్వార్థను ప్రకటించి దాని తర్వాత ప్రతి ఒక్కరి గురించి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆయన తన రక్తాన్ని చిందించి శిలువ మీద రక్తాన్ని కార్చిండు. అది ఆయన చూపించిన ప్రేమ. సో ఈడ రాస్తున్నది ఏంటి అంటే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, అంటే యేసు క్రీస్తు ద్వారా ఈ లోకము రక్షణ పొందాలా. ఈ రక్షణ ఎట్లా వస్తుంది, రక్షణ ఎట్లా పొందాలి అని అంటే, మనము ఆ యొక్క మొత్తము ఎక్స్పెరిమెంట్లో లేకపోతే ఆ యొక్క మొత్తం ప్రాసెస్లో మన ఒక చిన్న రోల్ ఏంది అని అంటే, ఇట్ ఈస్ టు కమ్యూనికేట్. అయితే ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది అంటే, ఆ కమ్యూనికేషన్ ఎట్లా ఉండాలి అని అంటే, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించండి. అగ్నిలో నుంచి లాగినట్లు అంటే ద అర్జెన్సీ అనేది క్రియేట్ అవుతోంది. ఎందుకు అనంటే మనల్ని రక్షించాలా, బికాస్ వీ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, బికాస్ వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వీఆర్ కమాండెడ్ టు సే దిస్, అంటే ఈ యొక్క రక్షణ గురించి చెప్పాలా. దాని తర్వాత ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వస్తుంది, ఎట్లా చేయాలి. ఇప్పుడు ఈ రక్షణ బాగానే ఉంది, ఇదంతా చెప్పేది బాగానే ఉంది, కానీ మనమున్న దేశంలో ఇటువంటి పరిస్థితులు లేవు, ఎట్లా చేయాలా. వేరే వేరే దేశాలలో రకరకాలైన పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్లో ఒక పరిస్థితి ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో ఇంకో పరిస్థితి ఉంది, ఇరాన్లో ఒక పరిస్థితి ఉంది. ఇక్కడున్న ఈ క్రైస్తవ సమూహం మొత్తం ఎట్లా చేయాలి అని అంటే, 3 బేసిక్ థింగ్స్ చాలా ఉన్నాయి, కానీ 3 బేసిక్ థింగ్స్ నేను చెప్తా ఉన్నాను. ఈ ప్రాసెస్లో మనం ఏ విధంగా చేయాలి అనే ప్రాసెస్లో ఈ 3 ఎలిమెంట్స్ మనకు చాలా 3 or 4 ఎలిమెంట్స్ మనకు చాలా అవసరం పడతాయి. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ప్రేయర్. ఆ ప్రేయర్లో కూడా 2 రకాలైన ప్రార్థనలు ఉంటాయి. ఒకటి 90% ఆఫ్ అస్ వి విల్ డూ దట్ ప్రార్థన. 90% మనము ఇదే ప్రార్థన చేస్తాం. ఒక 10% మాత్రం కొంచెం సపరేట్ ప్రేయర్స్ చేస్తాం. ఆ 90% చేసే ప్రార్థన ఏంటంటే షాపింగ్ ప్రేయర్. దేవా, నాకు 2 తులాల బంగారం ఉంది, 4 చెయ్యి. 2 ఫ్లాట్స్ ఉన్నాయి, 4 ఫ్లాట్లు. 2 పట్టు చీరలు ఉన్నాయి, 4 చెయ్యి. నాకు 2 బైక్స్ ఉన్నాయి, ఇంకొక కారు, 2 మర్సిడీస్ బెంజులు ఇయ్యి. ఇట్లా రకరకాలుగా ఎంతసేపు చూడు నీ అవసరము, నీది 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 నీది, ఇది దిస్ ఇస్ కాల్డ్ షాపింగ్ ప్రేయర్. దేవుని దగ్గర ఒక షాపింగ్ సెంటర్కి పోతే, షాపింగ్ మాల్కి పోతే, ఈ డ్రెస్ తీసుకుందనా, ఇది తీసుకుందనా, ఏది తీసుకుందనా చూస్ చేసుకున్నట్టు మనం దేవుని ముందల మన మన టెంప్లెట్ మనం పెడుతున్నాం అనమాట. మనం చూసింగ్ ఆ లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఏమేమి కావాలో అవి పెడుతున్నాం. పెట్టొద్దని నేను అంటలేను, కానీ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ డూయింగ్ దిస్. ఓకే. సెకండ్ టైప్ ఆఫ్ ప్రేయర్ ఈస్ ఇంటర్సెసరీ ప్రేయర్, విజ్ఞాపన ప్రార్థన. ఈ ప్రార్థన మనము మన గురించి చెయ్యము, మనం ఇతరుల గురించి చేస్తాము. వాక్యంలో ఎక్కువగా చెప్పింది విజ్ఞాపన ప్రార్థన గురించి, నాట్ ఫర్ ఇండివిజువల్ ప్రేయర్. గాడ్ ఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ నీడ్స్. మన నీడ్స్, మన అవసరాలను దేవుడు తీరుస్తాడు. అది దేవుడు ఏ విధంగా తీరుస్తాడు, ఇట్స్ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి, డిఫరెంట్ టెస్టిమనీస్ ఉన్నాయి, చాలా టెస్టిమనీస్ ఉన్నాయి దాంట్లో. అయితే మనం చేయాల్సింది విజ్ఞాపన ప్రార్థన. ఈ గ్రూప్లో ఒకటి మనం మంచిగా చేస్తూ ఉన్నాము, 1371 రోజు ఏదో ఎప్పుడు పోలాను ఇంతసేపు. అన్ని రోజుల నుంచి మనం చేసేది ఒకటి ఏంటి అంటే విజ్ఞాపన ప్రార్థన. వి నెవర్ ప్రేడ్ ఫర్ అవర్ సెల్స్, వి ప్రేడ్ ఫర్ ద కాన్ఫరెన్స్, వి ప్రేడ్ ఫర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్, వి ప్రేడ్ ఫర్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద వరల్డ్. డిసీజెస్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం, అనారోగ్యాల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం, కాన్ఫరెన్స్ మంచిగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎక్కువ మినిస్ట్రీ చేయాలని ప్రార్థన చేస్తున్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఈ అగ్నిలో నుంచి కాపాడాలి ఎట్లా అని అంటే, ఫస్ట్ ఎలిమెంట్ ఏం కావాలి అని అంటే ప్రార్థన కావాలి. సెకండ్ ఎలిమెంట్ ఏంటిది అంటే ప్రొక్లమేషన్. ప్రొక్లమేషన్ అని అంటే ఇతరులకు వాక్యాన్ని ప్రకటించడం, లేకపోతే ప్రొక్లెయిమ్ చేయడం అనమాట.
అంటే నేను ఇది విశ్వసించిన, ఈ విశ్వాసంలో నాకు ఇవి కలిగినాయి కాబట్టి మీరు కూడా ఈ యొక్క విశ్వాసాన్ని మీరు కూడా అనుభవించవచ్చు, లేకపోతే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు ఈ యొక్క విశ్వాసాన్ని అని ప్రొక్లెయిమ్ చేయడం. దీని గురించి 2 తిమోతి 4:2 చాలా క్లియర్గా ఉంటుంది. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉద్దేశించు ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము అనే మాటలు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించుము. మన ఒక యూట్యూబ్ వీడియో చూస్తా ఉన్నా, ఒక యంగ్స్టర్ అసలు ఎంత ఇంప్రెస్ అయినా అంటే ఆ పిల్లలతో నేను, వాట్ హీస్ డూయింగ్ ఈస్, ఎక్కడ వాక్యం బైబిల్ తీసుకొని వాక్యం చెప్తలేడు, ఏం చెప్తలేడు. సింపుల్, డ్యూటీకి పోయేటప్పుడు ఒక చిన్న ప్రేయర్ చేసుకుంటే డ్యూటీకి పోతున్నాడు, అది ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటుండు. దేవా, నేను డ్యూటీకి పోతున్నా, నా కార్యాలయం అందు నేను చేసే ప్రతి పని నీకు మహిమార్థంగా నేను చేయనట్లు ఆశీర్వదించు దేవా అని ఒక ప్రార్థన చేసుకొని, బ్రదర్స్ నేను డ్యూటీకి వెళ్తా ఉన్నాను, నేను ప్రార్థన చేసుకొని పోతా ఉన్నాను, దేవుడు ఈ రోజు నా వల్ల మంచి కార్యాలు జరుగునట్లుగా నేను ప్రార్థించినాను, థ్యాంక్ యూ బ్రదర్స్ అని చెప్పేసి కట్ చేస్తున్నాడు వీడియో. ఆడికి డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఓ మార్కెట్కి పోయి 2 యాపిల్స్ కొంటున్నాడు. బ్రదర్ ఈ మళ్ళీ వీడియో తీస్తున్నాడు. దాన్ని ఏమని చేస్తున్నాడు అంటే, బ్రదర్ నేను ఇట్లా 2 యాపిల్స్ కొనుక్కుంటున్నాను. ఎందుకు ఈ యాపిల్స్ కొంటున్నాను అంటే, మొన్న మా చర్చ్లో మేము వెళ్ళినప్పుడు ప్రకటనలో వచ్చినప్పుడు మా యొక్క సిస్టర్ ఒక ఆమెకు బాగాలేదు, ఆ సిస్టర్ దగ్గర ప్రేయర్ చేయమని చెప్పి చర్చ్లో మాకు అనౌన్స్మెంట్ చేశారు. ఆ సిస్టర్ వాళ్ళ ఇంటికి నేను పోతున్నాను, పోయేటప్పుడు అనారోగ్యంగా ఉంది కాబట్టి ఒక 2 యాపిల్స్ తీసుకొని పోతున్నాను నేను అని చెప్పేసి ఆ యాపిల్స్ కొనేటప్పుడు ఒక చిన్న వీడియో. దాని తర్వాత ఆడికి ఆ సిస్టర్ వాళ్ళ ఇంటికి పోయేసి పరామర్శించి ఆమెతో మంచిగా మాట్లాడుకుంటా 2 ఆమెతోటి కలిసి సెల్ఫీ తీసుకొని మళ్ళీ అదొక చిన్న వీడియో. దీంతో ఏం చేస్తున్నాడు ఈ పిల్లగాడు అనేసి నేను చూస్తే, హీస్ జస్ట్ టెస్టిమోనీ చేస్తా ఉన్నాడు. హీస్ ప్రీచింగ్ ద వర్డ్ వితౌట్ టేకింగ్ ద వర్డ్. యేసుక్రీస్తు నాకు చెప్పిండి ఇది వాక్యంలా అని చెప్తున్నాడు ఆ పిల్లగాడు. అండ్ హూ కెన్ స్టాప్ దిస్? ఎవరైనా ఆపగలుగుతారా దాన్ని? లేదు. అండ్ ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది, అరే వీళ్ళు ఎంత మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు, బాగలేని వాళ్ళ దగ్గర పోతారు, పరామర్శిస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రేమగా ఉంటారు, చర్చ్కి వెళ్తా ఉంటారు. ఇవన్నీ మనం చేసే డైలీ యాక్టివిటీస్ని ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే, హీస్ క్రియేటింగ్ సమ్ స్మాల్ వీడియోస్ అండ్ పుట్టింగ్ ఇట్. వాక్యం చెప్పాలంటే ఫుల్ ఫిట్ ఒక్కటే కాదు మార్గం, 100 మార్గాలు ఉన్నాయి వాక్యం చెప్పడానికి. సో మనం యాజ్ అ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ మనమందరం వాట్ వీ నీడ్ టు థింక్ ఈజ్ వీ హ్యావ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దాని తర్వాత థర్డ్ థింగ్ ఏంటి అని అంటే, బిల్డ్ ట్రస్ట్, షో లవ్. దాని తర్వాత ఈ యొక్క నమ్మకాన్ని మనము అంటే ఆ యొక్క నమ్మకాన్ని మనము బిల్డ్ చేయాలి. దాని తర్వాత మనం ప్రేమను చూపించాలా. ఇది 1 తెస్సలోనిక పత్రిక 2:8 అక్కడ రాస్తాడు, చివరి భాగంలో రాస్తాడు, మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అపోస్తలుడైన పౌలు రాస్తా ఉంటాడు ఆ సంఘానికి. దాని తర్వాత ఇట్లా మనం ప్రేమను చూపియాల. దాని తర్వాత ఈ మనమున్న ఈ దేశంలో కానీ మనమున్న పెంపుదలలో కానీ మనకందరికీ ఒక నానుడు ఏమని ఉంటుంది అంటే, సరే ఇవన్నీ చేస్తాం, మనం అగ్నిలో నుంచి కాపాడడానికి ప్రయాసపడతాం. దాని తర్వాత మనము ఏ విధంగా ప్రయాసపడాలి, ఎందుకు ప్రయాసపడాలి, ఇవన్నీ మనం విన్నాం. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఒక క్వశ్చన్ ఏమని వస్తుందంటే, నాకేంటి ఇవన్నీ చేస్తే నాకేమొస్తుంది? ఇట్స్ అ థ్యాంక్లెస్ జాబ్ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కృతజ్ఞత లేదు, ఎంత చేసినా కూడా ఎవరికి కృతజ్ఞత లేదు, ఎవరు నన్ను పట్టించుకోరు. బట్ లెట్ మీ టెల్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, మనకి ఏమొస్తుంది అని అంటే, ఫస్ట్ థింగ్ మనకు వచ్చేది ఏంటి అని అంటే ఎటర్నల్ క్రౌన్. 1 తెస్సలోనిక 2:19-20 చూస్తే ఈ యొక్క నిత్య జీవములో మనకు కిరీటం వస్తుంది. ఏ విధంగా వస్తుంది అంటే, అదంతటికి మీరు కదా సాక్ష్యము అనేసి 1 తెస్సలోనిక పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తాడు. ఆ సంఘాన్ని ఉద్దేశించి రాస్తాడు, మేము వచ్చి మీకు సువార్తని చెప్పినప్పుడు మీరందరూ యేసుక్రీస్తుని నమ్మినారు కదా, నమ్మినందుకు మీ వలన కదా మాకు ఒక కిరీటం వస్తుంది. అంటే దాని ఉద్దేశం ఏంది అని అంటే, మనం చెప్పే ఈ సువార్త ద్వారా అనేక మంది ఒకవేళ రక్షించబడితే, ఆ రక్షించబడ్డ వాళ్ళు యేసుక్రీస్తు న్యాయ సింహాసనం ముందల నిలబడి ఉంటే, ఒక చిన్నది ఆలోచించండి. ఇప్పుడు యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు, ఆయన ముందల మనమందరం ఇట్లా పోయినప్పుడు
లేకపోతే ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటున్నా, మీది మీరు తీసుకోవచ్చు. స్టాంటన్ ఆడికి పోయినప్పుడు యేసుక్రీస్తు నా భుజం మీద చేయేసి, స్టాంటన్ వెరీ గుడ్ బేటా, నువ్వు మంచి పనులు చేసినావు అనేసి ఒక మాట అని నన్ను మలిపి, నాన్న అక్కడ చూడు, అక్కడ లాస్ట్లో నిలబడ్డాడు చూడు ఒక వ్యక్తి, నువ్వు పలాని వనపర్తి అనే ఊరికి పోయినావు, లేకపోతే పలాని గద్వాల్ అనే ఊరికి పోయేసి, లేకపోతే పలానా డెహ్రాడూన్కి పోయినావు, నువ్వు అక్కడ నువ్వు ఇచ్చిన మెసేజ్ ద్వారా ఈ పిల్లగాడు అక్కడ నీ మెసేజ్ విన్నప్పుడు ఈయన నన్ను నన్ను అంగీకరించిండు, రక్షించబడ్డాడు. బికాస్ ఆఫ్ యూ టుడే అంటే నేను నిన్ను యూజ్ చేసుకున్నాను. బికాస్ ఆఫ్ యూ అంటే నేను నా గొప్పతనం కాదు, యేసుక్రీస్తు యొక్క చేసిన కార్యమే. కానీ నిన్ను యూజ్ చేసుకున్నందుకు, నువ్వు పోయి ఆయనకు చెప్పినందుకు చూడు, ఈరోజు ఆయన ఈ యొక్క నిత్య జీవంలో ఉన్నాడు అనేసి ఆ వార్త మనకు దేవుడు చెప్తే, దానికంటే మించిన కిరీటం ఇంకేం కావాలి మనకి? ఏంటి అని మనం ఆలోచిస్తే కిరీటాలు వస్తాయి మనకు. దేవుడు మెచ్చుకుంటాడు, భలే నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకుంటాడు. సో మనము ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఐ థింక్ టైం అయిపోతా ఉంది కాబట్టి నేను చెప్తలేను. ఇంకొకటి, వీ విల్ బి ప్లీజింగ్ గాడ్, అంటే దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళమై ఉంటాం. దేవుడు కావాల్సింది ఏంది? దేవుడు లోకాన్ని రక్షించడానికి వచ్చిన నిసేపు మనము మాట్లాడినాం కదా. అటువంటి పనిలో మనం కూడా పాలిభాగస్తులమై, మనం కూడా అదే పనిలో తిరుగుతున్నప్పుడు, నువ్వు నేను చేసిన పని నువ్వు కూడా చేసినావు బేటా, వెరీ గుడ్ అనేసి దేవుడు ఎంత సంతోషపడతాడో ఆలోచించండి. సో ఇవన్నీ ఈ 4-5 అంశాలు మనం చూసినాం. మొదటిగా మనం చూసినాం ఏంటంటే, అగ్నిలో నుంచి ఇట్స్ అన్ అర్జెన్సీ కాల్. మనం అందరం కూడా చేయవలసింది ఏంటంటే, చాలా ఫాస్ట్గా, చాలా స్పీడ్గా, ఎమర్జెన్సీగా, అర్జెన్సీగా మనం దేవుని యొక్క స్వార్థను ప్రకటించే బిడ్డలుగా ఉండాలా. మనము ప్రకటించడానికంటే, మనము ఆయన వారసులం కాబట్టి, మనం ఆయన పేరు పెట్టిన జనాంగం కాబట్టి, మనకు ఈ యొక్క బాధ్యతను అప్పగించిన దేవుడు. సో వీ హ్యావ్ టు ప్రీచ్ వీ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పల్. దాని తర్వాత ఎందుకు మనం ప్రీచ్ చేయాలి అని అంటే, బికాస్ గాడ్ లవ్స్ ద వరల్డ్. దేవుడు ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి మనిషిని ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. అండ్ వీఆర్ కమాండెడ్ టు డూ దట్. మనల్ని నిర్దేశించడం జరిగింది ఆ యొక్క పని చేయడానికి. దాని తర్వాత ఎట్లా చేయాలి ఇది అని అంటే, 3 ఎలిమెంట్స్. ఫస్ట్ ఇస్ ప్రేయర్, సెకండ్ వన్ ఇస్ ప్రొక్లమేషన్, దాని తర్వాత థర్డ్ వన్ ఈజ్ బిల్డింగ్ ట్రస్ట్. దాని తర్వాత అది చేస్తే మనకేం లాభము అని అంటే, జీవ కిరీటాలు మన నెత్తి మీద దేవుడు మనకు ప్రసాదిస్తాడు, సంతోషపడతాడు దేవుడు, భలే నమ్మకమైన మంచి దాసుడా అనే విషయాలను మనల్ని చెప్పి, ప్రపంచంలో ఆ రోజు ఏ విధంగా ఉంటుంది అని అంటే, బహుశా అంటే ప్రపంచం స్టార్ట్ అయిన అంటే ఈ యొక్క విశ్వాన్ని దేవుడు స్టార్ట్ చేసిన తొలి మానవుని దగ్గర నుంచి చివరి మానవుని వరకు యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో, లేకపోతే దేవుని రక్షణలో ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా నిలబడి ఉంటారు. అంతమంది ముందల మనకు రివార్డ్ ఇస్తారు. అంతమంది మనం పిల్లలు క్లాస్లో ఫస్ట్ వస్తారు అంటే, క్లాస్లో 30 మంది ఉంటారు, లేకపోతే 45 మంది ఉంటారు. మన పిల్లలు ఫస్ట్ వస్తే అది ఎంత సంతోషపడతాం మనం. ఫేస్బుక్లో పెట్టుకుంటాం, వాట్సాప్లో పెట్టుకుంటాం, చుట్టాలకు చెప్తాం, ఆ ప్రోగ్రెస్ కార్డ్ పెడతాము. ఎంత సంతోషం అనిపిస్తూ ఉంటుంది. నా కొడుకు ఫస్ట్ వచ్చిండు, నా బిడ్డ ఫస్ట్ వచ్చింది, నా కొడుకు అని ఎంత గర్వంగా మనం చెప్పుకుంటామో. బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ పీపుల్, బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ బిలీవర్స్ ముందల దేవుడు మనల్ని పిలిచి ఆ యొక్క కిరీటం పెడతా ఉన్నాడు అని అంటే, ట్రై టు ఇమాజిన్ దట్. ఇవన్నీ ఎప్పుడు చేస్తాము, ఎప్పుడు కలుగుతాయి మనకంటే, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. దేవుడు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే ఓపికగా విన్న మీ అందరికీ, ఆన్లైన్లో రికార్డెడ్ వీడియో చూస్తున్న వారందరికీ కూడా దేవుని నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.